सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
సాయి బాబా 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 సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.
బాబా సాయి 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 10వ అధ్యాయం. శ్రీ సాయి సమర్థుల గొప్పతనం. సమస్త జనులకు శ్రేయస్సును కలిగించడంలో నిమగ్నమై ఉంటూ నిరంతరం పరమాత్మతో తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉన్న వారిని భక్తి పొంగులు వారే మనస్తో సతతము స్మరించాలి. వారి స్మరణ మాత్రంతో జనన మరణ పరిభ్రమణ నుంచి విముక్తి లభిస్తుంది. అదే గొప్ప సాధన.
దానికోసం ఒక చిల్లు గవ్వ కూడా ఖర్చు పెట్టని అవసరం లేదు. కొద్ది ప్రయత్నంతో గొప్ప లాభాలు అందరికీ సహజంగా చేజుకుతాయి. ఇంద్రియ సమూహం దృఢంగా ఉన్నంత వరకు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. ఇతర దేవతలందరూ మాయికమే. గురు ఒక్కడే శాశ్వత దైవం. ఆయన చరణాల్లో విశ్రాంతి తీసుకుంటే విధివశాత్తు కలిగే దుఃఖభాజనమైన సంకటాలన్నిటినీ ఆయన ఆపేస్తారు. సద్గురువుకి ఉత్తమ పద్ధతిలో సేవ జరిగే చోట సంసారజన్య దుఃఖమంతా సమూలంగా నశించిపోతుంది. న్యాయ మీమాంస మొదలైన వ్యర్థ వాదోపవాదాలు లేదా వేరే ఏ విధమైన బాధాకర ప్రయత్నాలు అవసరం లేదు. సద్గురువే నావను నడిపే నావికుడైతే శ్రద్ధాళువులైన భక్తులు ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికాలనే 3 రకాల దుఃఖాలను సహజంగానే అధిగమించిపోతారు. వ్యవహారికంలో సముద్రాన్ని దాటడం కోసం నావికుడిపై విశ్వాసం పెట్టినట్లు అదే విశ్వాసం సంసార సాగరాన్ని నుంచి దాటిపోవటానికి మనం సద్గురువుపై పెట్టాలి. అప్పుడు వారు తమ భక్తుల భావనని, భక్తిని చూసి వారికి పూర్ణ జ్ఞానాన్ని అరచేతిలోని ఉసిరికాయ వలె అవగాహనకు సులభంగా అందేలా చేస్తారు. శుద్ధ ఆనంద లక్షణం గల మోక్షాన్ని సహజంగా ప్రాప్తింపజేస్తారు. ఎవరి దర్శన మాత్రంతో హృదయగంధి విడిపోయి విషయభోగాలన్నిటి నుంచి వెనక్కి మరలుతామో, సంచిత క్రియామాణ కర్మలు క్షయమైపోతాయో వారి ప్రభావాన్ని వర్ణిద్దాం. 8వ అధ్యాయంలో మానవ జన్మకి ప్రయోజనం, బాయిజాబాయి రొట్టె కూర, కుశాల్ చంద్ సమాచారం, మహల్సాపతి తాత్యాగోతేలు మసీదులో నిద్రించే పద్ధతి మొదలైనవి చెవులికింపుగా వర్ణించారు. 9వ అధ్యాయంలో అవగాహనకు అందని బాబా భిక్షావృతిలోని రహస్యాన్ని మీరు విన్నారు. ఇప్పుడు శ్రోతలారా, బాబా ఎలా ఉండేవారో, ఎక్కడ నిద్రించేవారో, ఎప్పుడు ఎక్కడ ఎలా తిరుగుతూ ఉండేవారో ఈ విషయాలకు సంబంధించిన వారి తరువాతి చరిత్రను శ్రద్ధగా వినండి. లౌకిక వ్యవహారాల్లో బాబా జీవన సరళి ఎంత ప్రశంసనీయంగా ఉండేదని, హిందూ ముస్లింలిద్దరికి కూడా అది అమ్మ ఒడి. అంతెందుకు, అది పులికి మేకకి కూడా విశ్రాంతినిచ్చే ఏకైక స్థానం. హిందూ ముస్లింలు ఒకరితో ఒకరు ప్రేమగా వ్యవహరిస్తూ ఏ శంక లేకుండా చట్టా పట్టాలేసుకుని కలిసిమెలిసి తిరిగేవారు. పొట్ట పండుగ గురించిన కథ అయింది. ఇప్పుడు సాయి ఎలా ఉండేవారో, ఆయన ఎక్కడ ఏ ప్రదేశంలో నిద్రించేవారో శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. 4 మూరల పొడవు, ఒకే ఒక్క జానడు వెడల్పు ఉన్న చెక్క పలకకి 2 వైపులా పాత గుడ్డ పేలికలు కట్టి దాన్ని పైకప్పు దూలానికి వేలాడదీసేవారు. ఆ చెక్క పలక మీద బాబా నిద్రించేవారు. కాళ్ల వద్ద, తల వద్ద ప్రమిదుల్లో దీపాలు వెలిగించి పెట్టబడి ఉండేవి. పలక మీద ఎలా ఎక్కేవారో, ఎలా దిగేవారో ఎవరూ చూసెరగరు. బాబా తల వంచి దాని మీద కూర్చునేవారు లేదా పలక మీద నిద్రించేవారు. అయితే ఆయన పైకి ఎక్కడం లేదా దిగడం అనే ఈ క్రియ ఎవరికి అర్థమయ్యేది కాదు. అలా గుడ్డ పేలులతో కట్టబడ్డ పలక బాబా బరువును ఎలా మోయగలిగేది? మహాసిద్ధులు దగ్గరుండగా పలక అనేది కేవలం నామ మాత్రమే కదా. కళ్ళలో పడిన ఎంతో చిన్న నలకే గుప్తంగా ఉండగలిగినప్పుడు అణువంత చిన్నగా అయ్యే అలౌకిక సిద్ధులున్న మానవులు హాయిగా గుప్తంగా ఉండలేరా? బాబా కూడా ఈగలు, చిన్న చిన్న క్రిములు లేదా చీమల రూపంతో నిరంతరం సంచరిస్తుంటారు. అణిమ సిద్ధి ఎవరింటి దాసి అవుతుందో వారికి దోమ రూపం రావడానికి ఎంత సమయం పడుతుంది? ఎవరు ఆకాశంలోనే ఆధారం లేకుండా మధ్యలోనే ఉండగలరో వారికి చెక్క పలకపై పడుకోవడం అనేది ఓ గొప్ప విషయమా? ఆణిమ, మహిమ, లఘిమ మొదలైన 8 సిద్ధులు, కుబేరుడి మహాపద్మ, పద్మ, శంఖ ఇత్యాది 9 నిధులు ఎవరి ఎదుట చేతులు జోడించి నిలబడుంటాయో వారికి పలక కేవలం నిమిత్తమే కాదా? చిన్న చిన్న పురుగులు, చీమలు, పందులు, కుక్కలు, పశువులు, పక్షులు లేదా మనుషులు, రాజు లేదా బికారి, పెద్ద చిన్న వీరందరినీ బాబా సమదృష్టితో చూసేవారు. సాయి మహారాజు బాహ్యానికి షిరిడిలో మాత్రమే ఉన్నట్లు కనిపించేవారు. ఆయన కేవలం 3.5 మూరల శరీరాకృతితో ఉన్నప్పటికీ అత్యంత శుభప్రదము, పవిత్రము అయిన ఆయన అందరి హృదయాల్లో నివసించేవారు.
లోపల ఆయన ఎవరితోనూ ఏ విధమైన సంబంధము లేనట్లు నిర్వికారంగా లేదా సంసారం నుంచి అలిప్తంగా ఉన్నా బయటికి ఆయనకి లోకులను ఏకత్రం చేయాలని ఎంతగానో కోరిక ఉండేది. లోపల ఆయన కోరికలన్నింటినీ వదిలేసినప్పటికీ బాహ్యానికి ఆయనకి భక్తుల పట్ల మోహం ఉండేది. లోపల అత్యంత నిష్కాములైనప్పటికీ బాహ్యానికి భక్తుల కోసం అత్యంత సకాములుగా ఉండేవారు. లోపల ఆత్మశాంతికి ఆశ్రయస్థానమైనప్పటికీ పైకి పరమ క్రోధంతో ఉండేవారు. లోపల పరబ్రహ్మ స్థితిలో ఉన్న పైకి పైశాచిక వృత్తిని ప్రదర్శించేవారు. ఆంతర్యంలో అద్వైతం మీద అపారమైన అభిమానం ఉండి ఎక్కడా ఆసక్తి అణువంతైనా లేకుండా బాహ్యానికి జగత్తులోని సమస్త చిక్కుల్లో చిక్కుకున్నట్లుండేవారు. ఒక్కోసారి పరమళ్ళు త్రొక్కే ప్రేమ భావంతో చూస్తుండేవారు. మరోసారి రాయి తీసుకొని పరిగెత్తి వచ్చేవారు. కొన్నిసార్లు తిట్లు శాపనార్థాలు పెట్టేవారు. కొన్నిసార్లు చిందులు వేసి ఆనందంతో ఆలింగనం చేసుకునేవారు. కొన్నిసార్లు ఆయన శాంత దాంత ఉపరతి తితీక్షలతో సదా సమాహితులై ఆత్మరతులై భక్తుల పట్ల సంతుష్టులుగా ఉండేవారు. ఒకే ఆసనం మీద సదా తల్లీనులై ఉండేవారు. ఆయనకి ఎక్కడికి రాకపోకలుండేవి కావు. సటకాయే ఆయన దండం. అలా ఆయన నిశ్చయంగా క్రియారహితులై ఉండేవారు. ఆయనకి కీర్తికాంతని కౌగిలించుకుందామని కానీ ఐశ్వర్యాన్ని ఆలింగనం చేసుకోవాలని కానీ ఉండేది కాదు. ప్రాణరక్షణ కోసం భిక్షావృత్తిని ఆకాంక్షించారు. ఆసన ప్రాణాయామాది సాధనలతో చిత్తవృత్తిని నిరోధించి కాలాన్ని గడిపేవారు. ఆయన వేషధారణ ప్రత్యక్షంగా ఒకానొక యతి సన్యాసిదిలా ఉండేది. చేతిలోని సట్కాయే సన్యాసుల దండం. అల్లా మాలిక్ అనే పదాన్ని ఆయన పదే పదే పలుకుతూ ఉండేవారు. భక్తుల మీద ప్రీతి అఖండంగా ఉండేది. సాయిబాబా లాంటి సగుణమూర్తి మానవ రూపంలో స్పష్టంగా కనిపించే సంపద పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల మన హస్తగతమైంది. ఆయన్ని మానవుడిగా భావించిన వారు దురదృష్టవంతులు, మందబుద్ధులు. వారి దైవగతి విచిత్రం. వారికి సాయిబాబా అనే ఈ అదృష్టం ఎలా ప్రాప్తిస్తుంది? సాయిబాబా ఆత్మజ్ఞానానికి గని. ఆయన శరీరం అణువణువు వికసించిన వెన్నెల రాత్రిలా ఆనందంతో ఓతప్రోతంగా నిండి ఉండేది. సంసార సాగరాన్ని పూర్తిగా దాటడానికి ఆయన్ని ఆశ్రయించాలి. నిజంగా అది అపారము, అనంతము. పిపీలికాది బ్రహ్మ పర్యంతము నిండి ఉన్న అలాంటి ఆ మూర్తి భవించిన నిరంతర అభిన్న పరబ్రహ్మే బాబా. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. అందులో రమారమి 5,000 సంవత్సరాలు గడిచాక బాబా అవతరించారు. ఇక్కడ బాబా జన్మించిన తేదీ తెలియనప్పుడు ఏ ఆధారంతో దీన్ని నిశ్చయించారని శ్రోతలకు సందేహం కలగచ్చు. అయితే విచారపూర్వకంగా శ్రద్ధ పెట్టి వినండి. షిరిడి క్షేత్రంలో తమ నిర్వాణమయ్యే వరకు ఉండాలన్న సంకల్పంతో క్షేత్ర సన్యాసి వృత్తితో ఒకానొక పుణ్యక్షేత్రంలో నివసించి ఆ క్షేత్రాన్ని సమాధి అయ్యే వరకు వదలకూడదన్న నియమం పెట్టుకున్న సన్యాసి వృత్తితో అక్కడ బాబా 60 సంవత్సరాలు గడిపారు. మొదట్లో ఆయన 16 ఏళ్ల వయసున్నప్పుడు షిరిడిలో ప్రకటమైనారు. అప్పుడు ఆయన అక్కడ 3 సంవత్సరాలు ఉండిపోయారు. తర్వాత ఆ మధ్యలో అక్కడి నుంచి ఎక్కడికో పోయారు. అంత దూరం నిజాం రాజ్యంలో ఔరంగాబాదు, బీడు, నాందేడు, ఉస్మానాబాదు, పర్భని అనే మార్వాడా జిల్లాలు స్వాతంత్రానికి ముందు నిజాం రాజ్యంలోకి వచ్చేవి కనిపించారు. తర్వాత అక్కడి నుంచి పెళ్లివారి ఊరేగింపుతో కలిసి తిరిగి వచ్చి ఆయన్ని శాశ్వతంగా షిరిడీలోనే ఉండిపోయారు. అప్పుడు ఆయన వయసు 20 సంవత్సరాలు. అప్పటి నుంచి షిరిడీలో 60 సంవత్సరాలు అఖండంగా నివసించారు. అది అందరికీ తెలుసు. 1840 సంవత్సరము ఆశ్వీజ శుద్ధ దశమి నాడు అంటే అక్టోబర్ 15, 1918 విజయదశమికి అంటే దసరా శుభముహూర్తంలో బాబా తమ నిజధామానికి వెళ్ళిపోయారు. ఈ ప్రకారంగా బాబా ఆయు పరిమితి 80 సంవత్సరాలు అవుతుంది కనుక ఆయన జననము సుమారు
సుమారు సంవత్సరం 1760 క్రీస్తు శకం 1838 అయి ఉండవచ్చు అని అంచనా వేసి నిశ్చయించవచ్చు. కాలుడి శిరస్సుపై కాలు పెట్టగల మహాత్ముల ఆయుర్దాయాన్ని ఎప్పటికైనా ఎవరైనా నిర్ణయించగలరా? ఈ పని చేయడం చాలా కష్టం. మహాత్ములు సదా తమ నిజస్థితిలో ఉంటారు. వారికి జన్మ మరణాలుండవు. సూర్యుడికి ఉదయించడం లేదా అస్తమించడం అనేది ఎక్కడ? అతను తన స్థానంలోంచి కించిత్తైనా కదలక నిరంతరము స్వస్థంగా ఉంటాడు. సంవత్సరం 1603 క్రీస్తు శకం 1681లో సమర్థ రామదాస్ స్వామి సమాధి చెందారు. తర్వాత పూర్తిగా 2 శతాబ్దాలు గడిచాయా లేదా ఈ మూర్తి అవతరించింది భారతదేశ భూభాగాన్ని ముస్లింలు ఆక్రమించారు. హిందూ రాజులు పరాజయం పాలయ్యారు. భక్తి మార్గము రిక్తమైపోయింది. ప్రజలు ధర్మాన్ని దూరం చేసుకున్నారు. అప్పుడు సమర్థ రామదాసు జన్మించారు. శివాజీని చేతిలో పెట్టుకొని ముసల్మాన్ల నుంచి రాజ్యరమని రక్షించి గోబ్రాహ్మణులను సంరక్షించారు. తర్వాత పూర్తిగా 2 శతకాలు కూడా గడవక ముందే గత కాలపు చీకటి ఛాయలు పైకెగబాకాయి. హిందూ ముసల్మాన్ల కలహాలు చెలరేగాయి. అప్పుడు సాయిబాబా ఆ కలహాలను కాలరాచారు. ఆయన రాముడు రహీము ఒకటే, వారిలో అణవంతైనా తేడా లేదు. మరి అలాంటప్పుడు భక్తులు మొండి పట్టుదల పెట్టుకొని ఒకరితో ఒకరు శత్రుత్వంతో ఎందుకు ఉండాలి? మీరంతా ఎంత మూర్ఖులు! హిందూ ముసల్మాన్లు సత్సంబంధాలు ఏర్పరచుకోండి. మనసులో చక్కని ఆలోచనలకు చోటివ్వండి. అప్పుడే ఆవల తీరానికి అనాయాసంగా చేరుకుంటారు. వాద వివాదాలు మంచివి కావు. ఎవరితోనూ పోటీ పడకండి. నిరంతరము మీ శ్రేయస్సు గురించే శ్రమించండి. అప్పుడు అక్షరుడైన శ్రీహరి మిమ్మల్ని రక్షిస్తాడు. యోగము, యాగము, తపస్సు, జ్ఞానము ఇవన్నీ హరిని ప్రాప్తింపు చేసుకునే సాధనాలు. ఇన్ని మన హస్తాల్లో శస్త్రాల్లో ఉన్నా హృదయంలో హరి లేకపోతే జీవనం పావనం కాదు, వ్యర్థమైపోతుంది. ఎవరైనా ఏదైనా అపకారం చేసినప్పటికీ మనం దానికి ప్రతీకారం తీర్చుకోనక్కర్లేదు. చేయటం చేతనైతే వారికి ఉపకారం చేయటమే దానికి పరిష్కారము. బాబా చేసే ఉపదేశసారం అలా ఉండేది. ఉత్తములు, నీచులు, స్త్రీలు, శూద్రులు వీరందరికీ సరిసమానంగా స్వార్థం కోసం అలాగే పరమార్థం కోసం కూడా ఇదే శ్రేయస్కరమైన చక్కని సరళ మార్గము. స్వప్నంలోని రాజవైభవం మేల్కొనగానే ఎలా వ్యర్థమవుతుందో అలాగే ఈ సంసారం పూర్తిగా మిథ్య అనే బాబా అభిప్రాయము. దేహము, సుఖదుఖాలు నిజం కావు అని అలా సంసారంలోని వస్తుస్థితి ఆయనకు తెలిసి ఉండేది. ఆత్మానుసంధానంతో ఆ స్వప్న భ్రమలను తొలగించి ఆయన ముక్తిని సాధించారు. శిష్యుల బద్ధతను చూసి ఆయన మనసు వ్యాఖ్యానం చెందేది. వారి దేహభ్రాంతి ఎలా పోతుందన్న దాని గురించే ఆయన రాత్రింబవళ్ళు చిందించేవారు. నేనే బ్రహ్మను అన్న మనోభావన, అఖండానందంలో హాయిగా ఉండే స్వభావం, అలవి కాని ఆశలు, అర్థం లేని ఆకాంక్షలు లేని మానసిక స్థితి, రాగబంధాలు లేని వైరాగ్యము ఇవన్నీ ఆయన్ని ఆశ్రయించి విశ్రాంతిగా ఉండేవి. తాళాలు, తంబూరా తీసుకొని గడప గడపకి తిరుగుతూ వచ్చేపోయే వారి ముందు ధైర్యంగా చేయి చాపడం అంటే ఆయనకి అసలు తెలియదు. అలా లెక్కలేని మంది గురువులు ఉంటారు. వారు జనులను వట్టి బలవంతాన తెచ్చి శిష్యుల్ని చేసుకుంటారు. డబ్బు కోసం మోసం చేసి బలవంతంగా చెవుల్లో మంత్రాలు నూతారు. శిష్యులకి ధర్మబద్ధంగా జీవించాలని నేర్పిస్తారు. కానీ తాము మాత్రం అధర్మాన్ని ఆశ్రయించుకొని బ్రతికేస్తారు. తామే దాటలేని భవసాగరాన్ని అలాంటి గురువుల శిష్యుల్ని ఎలా దాటేస్తారు? తామే తప్పించుకోలేని జనన మరణాల నుంచి శిష్యుల్ని ఎలా తప్పిస్తారు? తమ ధార్మికత్వము ప్రాచుర్యం పొందాలని జగత్తులో తమ జెండాలు మెండుగా ఎగరాలనే మనస్తత్వం
మచ్చుకైనా లేని మహనీయతత్వం సాయి. ఎక్కడ దేహాభిమానానికి చోటుంటుందో, ఎక్కడ శిష్యులపై అత్యంత ప్రీతి చూపే ప్రవృత్తి ఉంటుందో అదే సాయిమూర్తి. నియత అంటే శ్వాస, నిజమైన అనియత, క్షణికము, అనిశ్చిత అని 2 రకాల గురువులు ఉంటారు. ఒక్కొక్కరి నిశ్చిత కార్యము గురించి శ్రోతలకు నేను స్పష్టంగా చెప్తాను. దైవ సంపత్తి, సాత్విక వృత్తి, దయ, దానము, సత్యము, శాంతి ఇత్యాది గుణాల రాశితో పరిపూర్ణలుగా చేయటం, అంతఃకరణను శుద్ధి చేయటం, మోక్ష మార్గానికి తేవటం ఇవే అనియత గురువులు చేసేది. నియత గురువులతో అనుబంధం ఏర్పడితే ద్వైతం పోయి ఐక్యత జాగృతమవుతుంది. అప్పుడు తత్వమసి అంటే బ్రహ్మ లేదా పరమాత్మ నీవే అయి ఉన్నావు అనే మహావాక్యాన్ని ఆ గురువులు ప్రత్యక్షంగా అనుభవింపచేస్తారు. అలాంటి గురువులు అఖిల విశ్వంలో నిర్గుణ రూపంతో స్థితులై ఉంటారు. వారు భక్తుల హితం కోసం దేహాన్ని ధరించి తమ అవతార కార్యము సమాప్తి కాగానే తిరిగి వెళ్ళిపోతారు. సాయిబాబా 2వ కోవకు చెందిన గురువు. ఆయన నా బుద్ధికి శోభించిన విధంగానే ఉంటుంది నా రచన. జగత్తులో అలవాటుగా ఉండే వ్యవహారిక విద్యలకు అనేక మంది గురువులుంటారు. ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించే వారే సద్గురువులు. సంసార సాగరాన్ని సులభంగా దాటించగలవారు సమర్థ సద్గురువు. వారి మహిమ అంత తేలిగ్గా అర్థం కాదు. తమ దర్శనం చేసుకోవటానికి వెళ్ళిన వారి భూత భవిష్యత్ వర్తమాన కాలాల సంపూర్ణ రహస్యాన్ని ఆ వ్యక్తులు అడగకుండానే సాయి చెప్తుండేవారు. సర్వత్రా సమస్త ప్రాణిమాతృలను ఆయన బ్రహ్మభావనతో చూస్తుండేవారు. శత్రువులు, మిత్రులు ఆయనకు ఒకేలా అనిపించేవారు. ఆయనకి భేదభావం అణమాత్రమైనా లేదు. ఆయనకి ఆవగింజంతైనా ఆకాంక్ష లేదు. సర్వుల్ని ఒకేలాంటి సమదృష్టితో చూసేవారు. ఆయనకి అపకారం చేసిన వారిపై కూడా ఆయన అమృత రసధారలనే వర్షించేవారు. ఉత్కృష్ట అంటే ఔన్నత్యము కానీ లేదా అపకర్ష, అధోగతి లేదా చెడు రోజులు కానీ లేకుండా ఆయన సమచిత్తులై శాంతితో ఉండేవారు. ఆయనకి వికల్పం, అనిశ్చితత లేదా సంశయము కించింతైనా ఉండేది కాదు. నా శరీరమైన ఈ దేహంలోనే వ్యవహరిస్తున్న శరీరము, ఇల్లు, ఇల్లాలు అనే మోహాల్లో ఆయన చిక్కుకునేవారు కాదు. బయటికి చూడటానికి దేహం ఉన్నప్పటికీ ఆంతర్యంలో విదేహిగా ఉన్నవారు. అదే దేహంలో మోక్షానికి వెళ్ళిన నిర్ముక్తులు కారా. షిరిడీ ప్రజలు ధన్యులు. సాయియే వారికి పూజనీయ దైవము. తింటున్నా, త్రాగుతున్నా, నిద్రిస్తున్నా వారికి సాయి చింతనే ఉండేది. వారి ప్రేమ ధన్యాతి ధన్యము. కళ్ళంలో కాని ధాన్యము కంకులను తూర్పారబట్టి పొలంలోని ప్రదేశము, పెరట్లో కానీ పనిచేస్తున్నా, ధాన్యం దంచుతున్నా, విసురుతున్నా లేదా మట్టి కుండల్లో కవ్వంతో వెన్న కోసం పెరుగు చిరుగుతున్న బాబా మహిమల్నే వారు గానం చేసేవారు. కూర్చున్నప్పుడు, భోంచేస్తున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు వారు బాబా నామాన్నే అఖండంగా జపిస్తుండేవారు. వారికి బాబా తప్ప మరో దైవం ఎన్నడూ గుర్తొచ్చేవాడు కాదు. ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమలో చాలువారే మమతల మాధుర్యం ఎంత గొప్పది. స్ఫటికంలా స్వచ్ఛమైన శుద్ధ ప్రేమే కావ్యాన్ని రచించగలదు. వేదోపనిషత్తులను అవపాసన పెట్టిన విద్వత్తు కాదు. అణువంతు అక్షరజ్ఞానం లేకపోయినా సాధారణ సరళ భాష నుంచే సహజంగా కవిత్వం తళుక్కుమంటుంది. చతురు జ్ఞానులు తలలూపుతారు. నిజమైన ప్రేమను ఆవిష్కరించగలిగినదే నిజమైన కావ్యం అనిపించుకుంటుంది. ఆ స్త్రీల శబ్దాల్లోకి శ్రోతలు తొంగి చూడాలి. సాయిబాబా ఇచ్చి ఉంటే ఆ కవితలను పూర్తిగా సేకరించగలుగుతాము. ఇది ఒక అధ్యాయమై ఆ కవితలను వినాలన్న శ్రోతల ఇచ్చ నెరవేరుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జై. సాయిబాబా నిజానికి నిరాకారులైన భక్తులపై కృప చూపడం కోసం సాయి అనే రూపంతో ప్రకటమయ్యారు. ఆయన్ని గుర్తించాలంటే దేహ అహంకారం దూరం అవ్వాలి. మనసులోని కామక్రోధాలు లాంటి క్షుద్ర వృత్తులు నశించిపోవాలి. భక్తిభావం పరవళ్ళు తొక్కుతూ
ప్రవహించాలి. భక్తుల పుణ్యం పరవశిస్తూ ఫలించినప్పుడు, ప్రాప్తకాలం పరుగులతో వచ్చినప్పుడు అది ఏకాత్రమై సాయి రూపంతో షిరిడీలో సంపూర్ణంగా మొలకలతో పులకించి ఫలించింది. వర్ణించలేని వారిని వర్ణించడం కోసం చెప్పగల శక్తి వచ్చింది. జన్మ లేని వారికి నిజమైన జన్మ లభించింది. ఆకారం లేని వారికి మూసలో పోసి తయారు చేసిన మూర్తి యొక్క కరుణారసం అనే ఆకృతి లభించింది. సాయిబాబా మూర్తి యశవంతము, శ్రీమంతము, వైరాగ్యయుక్తము, జ్ఞానవంతము, ఐశ్వర్యయుక్తము, ఔదార్యయుక్తము. అలా 6 గుణాలతో అది పరిపూర్ణం. బాబా నిశ్చయం విలక్షణమైనది. స్వతహాగా సంగ్రహించబడని, ఆకారం లేని ఒక వస్తువు భక్తుల మీద అనుగ్రహం చూపడానికి దేహాన్ని ధరించింది. అపార కృపా అమృత రసధారలను కుంభవృష్టిలా కురిపించే ఆయన స్వభావాన్ని ఎంతని చెప్పను. భక్తుల ప్రేమను ఆయన స్వయంగా గెలుచుకున్నారు. లేకపోతే ఆయన ఆశ్రయం ఎవరికి లభించేది? వాగ్దేవత కూడా మాట్లాడడానికి సాహసించని, చెవులు కూడా వినడానికి సిగ్గుపడే మాటలను భక్తుల శ్రేయస్సు కోసం సాయిబాబా పలికేవారు. ఆ మాటలను చెప్పడం కంటే మౌనంగా ఉండడం మంచిది. అయితే కర్తవ్యాన్ని నుంచి తప్పిపోకూడదని అవి చెప్పవలసి వస్తుంది. ఎవరో ఒక భక్తునితో బాబా ఎంతో వినయంగా ఇలా అన్నారు: నేను మీ దాసానుదాసుని, మీకు రుణపడ్డాను. మీ దర్శనానికే నేను వచ్చాను. మీ పాదాలు నాకు లభించాయి. ఇది కేవలం మీ కృపే. మీ మలంలో నేనొక పురుగుని, అందుకే నేను ఈ సృష్టిలో ధన్యుణ్ణి. బాబాకి ఎంతటి అనుకువ, నమ్రతతో ఉండడంపై ఎంతటి కోరిక, ఎంతటి గొప్ప అభిమాన రాహిత్యం, ఎంతటి వినయశీలత. పైన బాబా అన్న మాటలు వాస్తవం కనుక చెప్పాను. ఎవరికైనా ఇవి అసమంజసమనిపిస్తే నేను నా కొంగు చాపుతాను, క్షమాభిక్షను కోరుతాను. వాణి అందువల్ల కలుషితమైతే, ఇవి వినడం వల్ల పాపం చుట్టుకుంటే సాయి నామాన్ని పదే పదే స్మరిద్దాం. అప్పుడు అందరి దోషాలు దూరమవుతాయి. మన జన్మజన్మల తపశ్చర్యకి ఫలమే స్వచ్ఛమైన సాయి కృప. దప్పిక కొన్న వారికి చలివేంద్రం, దారిలో త్రాగే నీటిని ఇవ్వడం కోసం షెడ్ వేసి పెట్టి చేసే వసతిలాగే ఈ సాయి కృపా అమృత వర్షం మనకి సుఖదాయమని, బాబా జిహ్వతో రుచిని తీసుకుంటారని, అలా ఒకవేళ అందరికీ అనిపించినప్పటికీ ఆయనకి తామేం తింటున్నారో ఆ స్పృహే ఉండేది కాదు. ఆయన జిహ్వకి రుచిని ఆస్వాదించాలన్న కోరికే ఉండేది కాదు. అసలు విషయ సుఖాలు అనుభవించాలన్న ఇచ్చే ఉండని వారు విషయాలను ఎవరు అనుభవిస్తారు? విషయాలు ఇంద్రియాలకు అంటని వారు విషయాల్లో ఏం చిక్కుకుంటారు? ఎదుటికి వచ్చిన పదార్థాలను ఆయన కళ్ళతో చూస్తారు. అయితే వాటిని చూస్తున్నట్లు ఆయనకి తెలిసేది కాదు. చూడడం అన్న గుర్తే ఉండేది కాదు. హనుమంతుని కౌపుణ్యం కేవలం ఆయన తల్లికి, శ్రీరామచంద్ర ప్రభువుకే తెలుసు. వారి కళ్ళకి మాత్రమే కనిపించేది కనుక ఆయన బ్రహ్మచర్య అసమానమైందని తెలుస్తుంది. అయితే సాయిబాబా విషయం వేరు. కనీసం తల్లికి కూడా గుహ్య భాగ దర్శనం లేని చోట ఇతరుల విషయం ఏం చెప్తాం? బాబా బ్రహ్మచర్యం నిజంగా ఎంతో కఠినం. దాని పరిపూర్ణత అపూర్వం. బాబా నడుముకి కౌపీనం ఎప్పుడూ ఉండేది. ఆయన సిసన్మేక మెడ కింద ఉండే చన్నుల్లా ఉపయోగం లేకుండా కేవలం మూత్ర విసర్జన కోసం మాత్రమే అవయవాల్లోని ఒక అవయవంగా ఉండేది. బాబా దేహస్థితి అలా ఉండేది. ఆయన ఇంద్రియాలు కర్మలనాచరిస్తున్నప్పటికీ ఆయనకు విషయ సుఖాలపై ఇచ్ఛ లేదా జ్ఞానం కించెంతు కూడా ఉండేది కాదు. సత్వ రజస్తమో గుణాలు బాబా ఇంద్రియాల వద్ద స్థిరంగా కూర్చొని ఉండేవి. బాబా వ్యవహారాల్లో కర్తృత్వం కనిపించినప్పటికీ వాటి పట్ల ఆయనకు అనుమాత్రమైన ఆసక్తి ఉండేది కాదు. బాబా నిస్సంగులు,
సమస్త మోహపాశాల నుంచి ముక్తులు. చిన్మాత్మ అంటే శుద్ధ జ్ఞాన స్వరూపులు. ఆత్మారాముడు ఆత్మానందం పొందినవారు. ఆయన కామ క్రోధాలు మొదలైనవన్నీ నశించే స్థానం. ఆయన సదా నిష్కాములు, పరిపూర్ణ అవ్యాప్త కాములు. సమస్త ఆశలు ఆకాంక్షలు తీరినటువంటి విషయ సుఖాలు ఆయనకి బ్రహ్మరూపంగానే అనిపించేవి. పుణ్య పాపాలను విముఖం చేసే నివృత్తి స్థానం ఆయన. మొత్తానికి అలా బాబా వద్ద పరమాత్మలో కలిసిపోయిన ముక్తస్థితి ఉండేది. నానావళి లే అనగానే గద్దె విడిచి పక్కకు వెళ్ళిన ఆయన వద్ద దేహాభిమానము అథవా ఇతరులతో భేదభావం స్వప్నంలో కూడా ఉండవు. ఈ మృత్యులోకంలో ఆయనకి పొందవలసినది లేదు, పరలోకంలో సాధింపవలసినది మిగిలి లేదు. అలా ఆ సత్పురుషుడు లోకులపై కృప అనుగ్రహ వర్షధారలను కురిపించడానికి ధరాతలంపై అవతరించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. అలా ఆ సంవత్సరంలో లోకులపైన కృపా అనుగ్రహం వర్షధారను కురిపించడానికి దారాతలపైన అవతరించాడు. ఆ మహానుభావుడు కరుణాసుధలతో పరవళ్ళు తొక్కే మహాసాగరమే. ఇతరులపైన కృప కురిపించడానికి తప్ప ఆయన అవతరించడానికి మరొక కారణం లేదు. ఇతరుల శ్రేయస్సు కోసమే ఆయన అత్యంత కృపాలురవుతారు. ఆయన హృదయము నవనీతంలా అత్యంత మృదువుగా ఉండేదని అంటారు. కానీ నవనీతం కేవలం తనకు తాపం కలిగితే కరిగిపోతుంది. అయితే సత్పురుషుల హృదయం ఇతరులకు కలిగే తాపాలతో ద్రవిస్తుంది. మాసికలు వేసి కుట్టిన కపినీలు వారి దేహ ఛాయల్నే వస్త్రము. గోనెపట్టాలే వారు కూర్చోవడానికి నిద్రించడానికి సాధనము. అనురాగ ప్రలోభాలనే భావనలు లేకుండా వారు మనస్సు స్వచ్ఛమైన స్ఫటికంలా ఉంటుంది. వారికి నిజానికి వెండి సింహాసనంతో పని ఏముంది? సింహాసనం వారికి అవరోధంగా అనిపిస్తుందని భక్తులు దాన్ని వెనక్కి జరిపివేశారు. వారి భక్తిభావాన్ని చూసి బాబా దానిని పట్టించుకునేవారు కాదు. సాయిబాబా షిరిడి అనే సజల సరోవరములో ఆవిర్భవించిన కమలం. భక్తులకు అది గుబాలింపుగా ప్రేమ అనురాగాల సౌరభాలను హాయిగా ఆస్వాదించేవారు. అభాగ్యులైన కప్పలకు అంటే బాబా పట్ల భక్తి లేని వారికి వాటగా లభించేది మాత్రం బురదే. వారు సదా దానిలోనే పుచ్చుకొని ఉంటారు. బాబా ఎవరికి ఏ విధమైన యోగశాసనాలు ప్రాణాయామము లేదా ఇంద్రియ దమనము చేయమని చెప్పలేరు. లేదా మంత్రము తంత్రము కేవలము చేతులతో చేసే ధార్మిక విద్యలలోని ఒక క్రియ లేదా యంత్రము దేవత పూజకు కావలసిన ఒక రేఖాత్మక ఆకృతులను పూజించమని చెప్పలేదు. చెవిలో మంత్రోపదేశం అయితే అస్సలు లేనే లేదు. బయటకు కనిపించడానికి లోక వ్యవహారాలు పాటిస్తున్నట్లు అగుపించేవారు. అయితే ఆంతర్యంలో వేరుగా ఉండేవారు. వ్యవహారాలలో ఆయన అత్యంత దక్షతతో ఉండేవారు. ఇతరులకెవరికైనా ఇంత చాతుర్యంగా వ్యవహరించడం అసాధ్యం. మహాత్ములు భక్తుల కోసమే దేహాన్ని ధరిస్తారు. వారి మనసులలోని సమస్త భావనలు, వ్యవహారికములోని సమస్త ఆచరణలు భక్తుల కోసమే. గుర్తుంచుకోండి, సాయి మహారాజు అనురాగ గంగాజురి తరంగాలు జాలువారే శాంతికి నిలయము, శుద్ధమైన పరమానందానికి స్థానము. ఆయనకి నా నిరభిమానము దోషరహిత సాష్టాంగ నమస్కారము. సాయి మహారాజు ఎంతెంచిన ఆ స్థానము గొప్ప పుణ్యముతో పావనమైంది. పూర్వజన్మలో మంచి కర్మలు పోగు చేసుకోకపోతే ఇలాంటి నిధి దొరకడం దుర్లభము. శుద్ధ బీజాచియా పోటియాతే పలే రసల్ గోమటి. శుద్ధమైన గింజలలో రసభరితమైన మంచి ఫలాలు వస్తాయి అన్న సామెతకి అనుభవాన్ని షిరిడీలోని ప్రజలు పొందారు. ఆయన హిందువు కాదు, ముసల్మాన్ కూడా కాదు. ఆయనకి ఆశ్రయము హిందూ ధర్మాల శాస్త్రము నిర్దేశించిన బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసాశ్రమం అనే 4 ఆచార ధర్మాలు లేదు.
వర్ణము లేదు. హిందూ సమాజంలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 జాతులు. అయినప్పటికీ ఆయన సుఖదుఖాలను, ఉద్రోగాలను, ఘోర చింతనలు, వీటితో నిండిపోయిన సంసారాన్ని సమూలంగా సర్వనాశనం చేశారు. అందమైన ఆధ్యాత్మిక భావ చిత్రము లాంటి బాబా చరిత్ర జాగ్రత్తగా విస్తరించిన ఆకాశంలా అనంతము, అపారము, గహనము. ఇది తెలుసుకోవటం ఆయనకి తప్ప ఎవరికి సాధ్యం కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. धुनि शरद बाबूजी की जय. చిత్తం పని చింతన చేయడమే. చింతన చేయకుండా అది ఒక్క క్షణం కూడా ఊరికే కూర్చోదు. దానికి విషయాలనిస్తే అది విషయ చింతన చేస్తుంది, గురువునిస్తే గురు చింతన చేస్తుంది. కనుక ఇంద్రియాలన్నింటినీ కేవలం చెవుల్లో నింపుకొని సాయి గురువు మహత్తును వింటుంటే అదే సహజంగా జరిగే ఆయన స్మరణ, కీర్తన, భజన అవుతాయి. పంచాగ్ని సాధన అంటే 4 దిశల్లో 4 అగ్నులను వెలిగించి రోజంతా ఎండలో కూర్చొని చేసే కఠిన తపశ్చర్య. యజ్ఞ, యాగ, మంత్ర, తంత్ర, అష్టాంగ యోగ అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 అంగాలుండే సాధన. ప్రయోగం కేవలం బ్రాహ్మణులకే సాధ్యపడుతుంది. ఇతరులకు దాంతో ఉపయోగం ఏమిటి? సత్పురుషుల కథలు మాత్రం అలా కాదు. అవి అందరినీ సరిసమానంగా చక్కటి మార్గాల్లో పెడతాయి. ప్రపంచం గురించి, రాబోయే జన్మ గురించి భీతి అనే దుఃఖాన్ని దూరంగా తరిమివేస్తుంది. మనకి పరమార్థాన్ని అంటే మోక్షాన్ని దర్శింపజేస్తుంది. మహాత్ముల కథలు శ్రవణ, మనన, పరిశీలన అంటే మనస్తో అభ్యాసం, నిధిధ్యాసన అంటే మళ్ళీ మళ్ళీ చేసే విచారణ చేయడంలో బ్రాహ్మణ, శూద్రులు లేదా స్త్రీలు మొదలైన సర్వులు పాపాల నుంచి ముక్తులవుతారు. ఈ జగత్తులో ఎక్కడైనా సరే ప్రేమంటూ లేని మానవులు ఉండడం సాధ్యం కాదు. కొందరికి కొన్నింటి మీద, మరికొన్నింటి మీద ఇలా ప్రేమ వేరువేరు చోట్లగా వేరువేరుగా ఉంటుంది. కొందరికి ప్రేమ ఉండే స్థానం సంతతి అయితే కొందరికి ధన సంపత్తి, మరికొందరికి తమ శరీరం, ఇల్లు, భార్య, మాన సన్మానాలు, కీర్తులలో ఉంటే కొందరికి విద్యాప్రాప్తిలో ఉంటుంది. ఇలా ప్రేమ విషయ సుఖాల వద్ద ఉంటుంది. దాన్నంతా కలిపి హరి చరణాలనే మూసలో పోస్తే అదప్పుడు భక్తి రూపంలో ప్రకటమవుతుంది. కనుక ఇంటిలోనూ, భార్యలోనూ, ప్రపంచంలోనూ చిక్కుకున్న చిత్తాన్ని సాయి చరణాలకు సమర్పించటమే సులభ మార్గాన్ని పట్టుకోవాలి. ఆ సులభ మార్గంతో ఆయన కృప మీపై కుంభవృష్టిలా కురుస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా అతి స్వల్ప సాధనతో అలభ్య లాభమనే అప్సరస వచ్చి ఒళ్ళో వాలుతుంది. ఈ శ్రేయాన్ని సంపాదించడం పట్ల లోకంలో ఉదాసీనత ఎందుకుంటుంది అని శ్రోతల మనసుల్లో సందేహం తలెత్తుతుంది. చిన్న ఉపాయంతో ఉన్నంత లాభం ప్రాప్తిస్తున్నప్పటికీ పుష్కల సంఖ్యలో మానవులు ఈ మార్గాన్ని ఎందుకు అనుసరించడం లేదు? అయితే దానికి ఒకటే కారణం, పరమేశ్వరుని ప్రేరణ లేకుండా పరమాణువంతైన ఇచ్చ ఉత్పన్నం కాదు. అయితే పరమాత్ముడు ప్రసన్నుడైనప్పుడే సత్పురుషుల చరిత్ర వినాలని అపరిమితమైన కోరిక అయాచితంగానే కలుగుతుంది. కనుక శ్రోతలు సాయిబాబా కమనీయ చరణాలను శరణనాలి. అప్పుడు నారాయణుడు కోరకుండానే కృపను కురిపిస్తాడు. వినాలనే గొప్ప ఇచ్చను మేల్కొలుపుతాడు. ఆ సులభ సాధన అలవోకగా అరచేతిగా చిక్కుతుంది. గురు కథను చక్కగా తోడుగా పెట్టుకోండి. సంసార జన్మ దుఃఖాన్ని దూరం చేసుకోండి. నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సాఫల్యం. మనసులో సంశయాలకు సందివ్వకండి. లక్ష్య చాతుర్యాలను వదిలేసి సాయి సాయి అని నిరంతర నామస్మరణ చెయ్యండి. అప్పుడు చూడండి, మీ కోరిక గట్టెక్కుతుంది, కోరిక సిద్ధిస్తుంది. అసలు సందేహాలను పెట్టుకోకండి. ఇవి నా మాటలు కావు, కేవలం సాయిబాబా పెదవుల నుంచి పల్లవించిన గంభీర శబ్దాలు. ఇవి నిరర్ధకమని భావించకండి. చెడు సాంగత్యం పూర్తిగా హీనమైనది. అది మహా దుఃఖానికి ఆశ్రయస్థానం. ఇది తెలియకుండా పెడత్రోవలు పట్టిస్తుంది, సుఖాలను తరిమివేస్తుంది. ఒక్క సాయిబాబాకు లేదా సద్గురువుకి తప్ప చెడు సాంగత్యం నుంచి శుద్ధి చేయడం మరెవరికీ సాధ్యం కాదు. దయను వర్షించే గురుముఖతా వెలువడిన గురువచనాలను ఓ భక్తులారా విచారపూర్వకంగా మదిలో బదిలం చేసుకోండి. అప్పుడు చెడు సాంగత్యం చెప్పకుండా పలాయనం అవుతుంది.
ఈశ్వరుడు రచించిన సృష్టిలోని వివిధ రూపాలు కళ్ళలో నిండి ఉన్నప్పుడు సౌందర్య పిపాసైన మానవుని మనస్సు వాటితో తాదాప్యం చెందుతుంది. అయితే అదే దృష్టి వెనుదిరిగినప్పుడు అది సాధి సత్పురుషుల సాంగత్యంలో తాదాప్యం చెందుతుంది. సత్సంగానికి ఎంతటి మహిమ ఉందంటే అది దేహాభిమానాన్ని సమూలంగా పెకిలించి వేస్తుంది. కనుక సత్సంగం తప్ప మరో సాధన వెతికి చూసినా కనిపించదు. సతతము సచ్చీలులతో సహజీవనం సాగించాలి. ఇతరుల సహవాసం ఎప్పటికీ దోషయుక్తమే. మంచివారితో మనుగడ ఏ రకమైన దోషాలు లేకుండా అణువణువును శుద్ధంగా స్వచ్ఛంగా ఉంచుతుంది. సత్సంగం దేహంలోని ఆసక్తిని అణిచివేస్తుంది. దానికి ఎంతటి ప్రబల శక్తి ఉందంటే ఒక్కసారి దాని మీద ప్రేమ ఉత్పన్నమైందంటే ప్రాపంచిక బంధనాలు తెగిపోయి ముక్తి కాంత ముద్దులొలుకుతూ ముంగిట వాలుతుంది. అదృష్టవశాత్తు సత్సంగ లాభం కలిగిందంటే ఏ రకమైన కొరత లేకుండా సంపూర్ణమైన బోధ సహజంగా ప్రాప్తిస్తుంది. అదే క్షణంలో చెడు సాంగత్యంపై కోరిక పైకి ఎగిరిపోతుంది. సమస్త ఆసక్తుల నుంచి విడిబడి మనసు అక్కడ రమిస్తుంది. పారమార్థిక మార్గంలో ప్రవేశం కలగడానికి విషయాల పట్ల విరక్తి ఒకటే ఉపాయం. సత్సంగం మీద కోరిక పెట్టుకోకపోతే స్వస్వరూపం ప్రవేశం కలగడానికి స్వస్వరూపం చిరునామా దొరకదు. సుఖాన్ని తరుముతూ దాని వెనక దుఃఖం వస్తుంది. దుఃఖాన్ని దూరం చేస్తూ దాని వెనక సుఖం వస్తుంది. జీవుడు సుఖ సుందరికి అదే పనిగా ఎదురుగా వెళతాడు. అతని దుఃఖం నుంచి దూరంగా పారిపోతాడు. ఎదురు వెళ్ళని లేక పారిపోని జరగవలసింది మాత్రం జరిగే తీరుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఈ రెండు అనుభవాల నుంచి ఒక సత్పురుషుల సహవాసమే మనలను ముక్తులను చేయగలదు. సత్సంగం వల్ల దేహాభిమానము దగ్ధమైపోతుంది. సత్సంగం వల్ల జనన మరణ పరిభ్రమణ శుభ్రంగా తప్పిపోతుంది. సత్సంగం వల్ల చేతన ఇచ్చే మూలశక్తితో అంటే పరమాత్మతో తదాత్యం కలుగుతుంది. హృదయ గ్రంథి పెటేలున విడిపోతుంది. సత్పురుషులతో సమగమం ఒకటే సద్గతిని లభింపజేసి సమస్త పాపాల నుంచి ముక్తులను చేస్తుంది. సత్పురుషులను అనన్యంగా శరణమంటే మనకి స్వస్థ్యము లేదా శాంతి చేతికి చిక్కుతాయి. ఎన్నడూ దైవ నామ ఉచ్చరించని వారు, దైవానికి ఎన్నడూ నమస్కరించని వారు, దైవం పట్ల భక్తి లేని వారు, దైవ భజననైనా చేయని వారు, అలాంటి వారి మనసుని దైవం వైపు మరల్చడానికి గొప్ప సత్పురుషులు అవతరిస్తారు. గంగా, భగీరథి, గోదావరి, కృష్ణవేణి, కావేరి, నర్మదా నదులు సాధువుల చరణ కమలాలను కోరుకుంటాయి, ఆశపడతాయి. వారు తమ వద్దకు స్నానం కోసం ఎప్పుడొస్తారా అని ఎదురుతెన్నులు చూస్తాయి. ఈ నదులు జనుల పాపాలను స్వయంగా ప్రక్షాళనం చేస్తాయి. అయితే వాటి వద్ద పోగైన సమస్త పాపాలు సాధువుల చరణస్పర్శ లేకుండా నశించవు. గత జన్మల అదృష్టం ఫలించడం వల్ల సాయి మహారాజ్ చరణార విందాలు ప్రాప్తించాయి. జనన మరణాలు తమ స్థానంలోనే ఉండిపోయాయి. భయమంతా నశించిపోయింది. సజ్జన శ్రోతలారా, ఇప్పటి వరకు విన్న విషయాన్ని మననం చేద్దాం. కొంచెం విశ్రాంతి తీసుకుందాం. అప్పుడు తరువాతి నిరూపణ ముందుకు సాగుతుంది. హేమాడ్ పంత్ సాయిని శరణన్నాడు. అతను ఇలా అంటున్నాడు: నేనైతే సాయికి పాదరక్షకుణ్ణి. కథను సదా వర్ణిస్తూ సుఖ సంపన్నుడినవుతాను. మనోహరము సుందరము అయిన బాబా ధ్యానం ఎంత ఉత్తమం. మసీదు చివర నిలబడి భక్తులకు శ్రేయస్సు కలిగించాలన్న కారణంతో ఆయన ఒక్కొక్కరికి విభూతి ఇస్తుండేవారు. ఈ జగత్తు మిథ్య అని ఎవరికి తెలుస్తుందో, బ్రహ్మానందంలో ఎవరు సదా రమిస్తూ ఉంటారో, ఎవరి మనసు అరవిరిసిన సుమబాలాల సతతము నవనవలాడుతూ ప్రఫుల్లితమై ఉంటుందో ఆయనకి సాష్టాంగ నమస్కారం. కళ్ళకి జ్ఞానమనే కాటుక పెట్టుకొని బ్రహ్మజ్ఞానాన్ని శోధించే అంతటి మహిమానిత్తులైన ఆయనకి సాష్టాంగ నమస్కారం.
రాబోయే అధ్యాయం దీనికన్నా బాగుంటుంది. చెవుల ద్వారా ఎదలోకి ఎగబాకి హృదయ మందిరములోని మాలిన్యాన్ని మటుమాయం చేసి పవిత్రం చేస్తుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ చేసిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని శ్రీ సాయి సమర్థ మహిమ అనే పేరుగల 10వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की जय. 10వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో వరుసగా 27 నుంచి 32, 90, 92, 96, 97, 100 నుంచి 102, 104, 71 నుంచి 73, 106, 114, 119, 113, 156 ఓవిల్లో హేమాడ్ పంత్ సాయిబాబా సగుణ స్వరూపాన్ని, స్వభావాన్ని ఎంతో అందమైన పదాలతో అద్భుతంగా వర్ణించారు. తర్వాత బాబా అష్టసిద్ధుల గురించి, ఆయనలో ఉన్న భగవంతుడు లాంటి గుణాలను వర్ణనను చూడండి. అణిమ, మహిమ, లగిమ మొదలైన అష్టసిద్ధులు కుబేరుడి నవవిధులు. ఎవరి సన్నిధిలో నమస్కరిస్తూ నిలబడతాయో వారికి చెక్కపలక అనేది ఊరికే ఓ నిమిత్తం కాదా? యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానము, ఔదార్యము మొదలైన 6 గుణాలతో ఉన్న మూర్తి సాయి. ఇంతగా చెప్పి హేమాడ్ పంత్ బాబా యొక్క సర్వాంతరమిత్వాన్ని, సర్వవ్యాపకతని వర్ణిస్తారు. చూడ్డానికి 3.5 మూరల దేహంతో షిరిడీలో ఉన్నట్లు అనిపించిన అత్యంత పవిత్రమైన సాయి మహారాజు సర్వ హృదయ నివాసి, పుణ్యరాశి. పిపీలిదికాది బ్రహ్మ పర్యంతము నిండి ఉండి నిజంగా అపారము, అనంతము, నిరంతరం అభిన్నంగా ఉండే మూర్తి భవించిన పరబ్రహ్మ తత్వమే బాబా. అప్పుడు మోక్షదాయకమైన ఆయన సామర్థ్యాన్ని వర్ణించి ఆయన నిత్యము స్మరించమని, ఆయన చరిత్ర గానం చేయమని చెప్పారు. ఎవరు సమస్త లోకులకు హితం చేకూర్చటలో నిమగ్నమై ఉంటారో, బ్రహ్మ స్వరూపంలోనే నిత్యము స్థితులై ఉంటారో వారిని గుండెల నిండా పొంగి పొరలే ప్రేమతో నిరంతరం స్మరించండి. ఎవరి స్మరణ మాత్రంతో జనన మరణ పరిభ్రమణ పలాయం అవుతుందో, దేనికి కనీసం దమ్మిడి అయినా ఖర్చు చేయవలసిన పని లేదో అలాంటి సాధనల్లో కెల్లా ఉత్తమమైన ఆ సాధనను చేయండి. భక్తుల భక్తిభావం చూసి గురువు వారికి శాశ్వతానంద లక్షణమైన మోక్షాన్ని అలవోకగా అరచేతికి అందిస్తారు. తమ దర్శనంతో హృదయగంధిని ఛేదించి విషయ భోగాల పట్ల విముఖత కలిగించి సంచిత ఆగామి కర్మలు కనుమరుగైపోయేలా చేసి ఆయన చరిత్రను గానం చేద్దాం. అందుకే హేమాడ్ పంత్ అంటారు, హేమాడ్ సాయిని శరణంటున్నాడు, నేను ఆయన కాలి జోడిని, నేను ఆయన కథను నిరూపిస్తాను, ఇంత మాత్రంతో నేను సుఖ సంపన్నుడిని అవుతాను. ఇది కాక ఈ అధ్యాయంలో సద్గురు మహిమ, నియత, అనియత, గురువుల వ్యవస్థ, సత్సంగం వల్ల ప్రయోజనం కాక క్రింద ఇచ్చినట్లు ప్రబోధాత్మకమైన ఓవిళ్ళు కూడా ఉన్నాయి. రాముడు, రహీము ఒక్కరే, వారిలో కించితైనా భేదం లేదు. భక్తిభావాన్ని కలిగి ఉండటంలో ఎవరికి మొండి పట్టుదలలు, ఒకరితో ఒకరు భేదభావంతో ఎందుకు వ్యవహరించాలి? మీరంతా ఎంత మూర్ఖులు! హిందూ ముసల్మానులు సత్సంబంధాలు ఏర్పరచుకోండి, మనసులోని చక్కని ఆలోచనలను దృఢంగా పెట్టుకోండి, అప్పుడే అవతలి తీరం చేరుతారు. ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే దానికి మనం ప్రతీకారం తీర్చుకోకూడదు, చేయగలిగితే ఉపకారం చేయాలన్నదే ఆయన ఉపదేశానుసారం. లక్ష్య చాతుర్యాలని పక్కకు పెట్టి నిరంతరం సాయి సాయి అని స్మరించండి, దాంతో తప్పక తరిస్తారు మీరు. చూడండి, ఇందులో ఏ విధమైన శంక అవసరం లేదు. అయినప్పటికీ సాయి సమర్థుల గొప్పతనమే ఈ అధ్యాయంలో ముఖ్యమైన విషయం. శ్రీ సాయి మహిమ వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీ దేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథుడికి నమస్కారం. గడిచే అధ్యాయంలో బాబా సన్నని చెక్క బల్ల మీద పడుకోవటం, ఎవరికీ కనిపించకుండా ఎక్కటం దిగటం, అవగాహన కందని వారి కుశలత గురించి చెప్పబడింది. హిందువులు కానీ
ముస్లింలు కానీ ఇద్దరితోనూ సమదృష్టితో వ్యవహరించడం గురించి కూడా చెప్పబడింది. ఎవరి కోసం జీవితకాలం అంతా నిరీక్షించాలో ఆయన ఆ షిరిడీ ప్రజలు పూజ్యదైవం అయ్యారు. ఇప్పుడేమనిపిస్తోందంటే మాధుర్యం తొణికిసలాడే కథలతో అలంకరించబడిన 11వ అధ్యాయాన్ని దృఢభావంతో శ్రీ సాయి శరణాలకు అర్పిద్దాం. అందువల్ల బాబా సగుణ రూపాన్ని గురించిన ధ్యానం జరుగుతుంది. రుద్ర పారాయణ అంటే యజుర్వేదంలోని రుద్రాధ్యాయం అనే పేరు గల ప్రసిద్ధ మంత్ర సముదాయం 11 సార్లు జరుగుతుంది. బాబాకి పంచ మహాభూతాల మీద ఆధిపత్యం ప్రామాణికంగా తెలుస్తుంది. ఆయన అద్భుత మహిమ తెలుస్తుంది. ఇంద్ర అంటే వర్షదేవత, అగ్ని, వరుణు, జలదేవతలు బాబా మాటలను ఎలా గౌరవించారో దాన్ని ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయిబాబా సగుణ రూపం అంటే మూర్తిభవించిన పూర్ణ వైరాగ్యమే. అనన్య భక్తులకు అది విశ్రాంతి స్థానం. ఆయన్ని నేను ప్రేమపూర్వకంగా నా స్మృతి పదంలోకి తెచ్చుకుంటాను. గురు వాక్యాలే నిజమని విశ్వసించడమే ఆయన ఆసీనులయ్యే ఆసనంగా సమర్పిస్తాను. కామలన్నిటిలోన్నింటికి త్యాగం చేస్తాననే సంకల్పమే ఆయన్ని పూజించడం. ప్రతిమ, స్టండిల అంటే యజ్ఞం, హోమం ఇత్యాదుల కోసం చేసే చతురస్రకారంతో 4 అంగుళాల ఎత్తులో ఉండే ఓ సాధారణ మట్టి అరుగు. అగ్ని, తేజస్సు, సూర్యమండలం, ఉదకం, నీరు, ద్విజులు, బ్రాహ్మణులు ఈ 7 పూజ స్థానాల కంటే గురు మహారాజు శ్రేష్ఠులు. ఆయన్ని అనన్యంగా పూజిద్దాం. అనన్య భావంతో ఆయన శరణాలు పట్టుకుంటే గురువే ఏమిటి పరబ్రహ్మ కూడా పరుగున వస్తాడు. గురు పూజ అంత అద్భుతమైనది. గురు భక్తులు ఆ అనుభవాన్ని అందుకోవాలి. పూజించేవారు సాకారులైతే అంటే దేహభ్రాంతితో ఉండేవారైతే అది ఉన్నంత వరకు వారికి గురువు కూడా దేహాన్ని ధరించి ఉండటం అవసరమవుతుంది. నిరాకారులకి అంటే దేహభ్రాంతిని విస్మరించిన భక్తులకి నిరాకారుడైన దేహదారి కానటువంటి సూక్ష్మ రూపంలో ఉండే గురువు అనుసరణపడతాడు అని శాస్త్రాలే నిర్ణయించాయి. సగుణ ధ్యానం చేయకుండా భక్తి భావం ఎన్నటికీ ప్రకటం కాదు. ప్రేమపూర్వకమైన భక్తి కలుగునంత వరకు మనస్సు అనే మొగ్గ విప్పారదు. అది వికసించకపోతే దానిలోని సౌరభావంలో గుమావళించవు. పువ్వులో మత్తెక్కించే మకరందాలు మృతాలు కూడా ఉండకపోతే అప్పుడు తుమ్మిద కూడా అక్కడ క్షణం పాటైనా ఆగదు. రూప గుణ సంపన్నత అంటే సాకారం, రూపగుణ రహితం అంటే నిరాకారం. రెండు ఒకదాని నుంచి ఒకటి భిన్నం కాదు. సాకారము నిరాకారము ఒకటే. పేరుకొని ఉన్నప్పటికీ అది నెయ్యే, గడ్డ కట్టినది. కరిగినా దాన్ని నెయ్యి అని అంటారు. బ్రహ్మదేవుడు సగన నిర్గుణాలను రెండింటినీ కలిపేశాడు. కళ్ళారా ఎవరిని వీక్షించగలమో, ఎవరి పాదాలపై తలను పెట్టగలమో, ఎక్కడ జ్ఞానం ప్రత్యక్షంగా వచ్చి కలవటానికి సులభమవుతుందో అక్కడే ప్రీతి ఉత్పన్నమవుతుంది. ప్రేమగా కబుర్లు చెప్పటానికి, గంధాక్షతలు వేసి పూజించటానికి సగుణ సాకార వ్యక్తి అవసరం. నిర్గుణ రూపం కంటే సగుణ రూపాన్ని అవగాహన చేసుకోవటం నిజంగా ఎంతో సులభం. సగుణ రూపమైన ప్రేమ దృఢమైతే నిర్గుణ రూపం తనంతట తాను అర్థమవుతుంది. భక్తులు నిర్గుణ రూపాన్ని తెలుసుకోవాలని బాబా ఎన్నో ఉపాయాలను చేసేవారు. వారి వారి అధికారాన్ని అనుసరించి వాళ్ళని తమ దూరంగా పంపేవారు. చాలా రోజుల వరకు తమ దర్శనాన్ని చేసుకొనిచ్చేవారు కాదు. కొందరిని షిరిడీకి బయటికి దూరంగా పంపేవారు. కొందరిని షిరిడీలో ఏకాంత స్థలంలో బంధించి ఉంచేవారు. కొందరిని వాడలోనే నిర్బంధించి పారాయణ చేయమనే నియమం పెట్టేవారు. దానికి కారణం ఏమిటంటే సంవత్సరాల తరబడి అలా అభ్యాసమైందంటే నిర్గుణ రూపాన్ని ఆసక్తితో నిరంతర చింతన చేయటం పెరుగుతుంది. కూర్చున్నా, నిద్రిస్తున్నా, భోజనం చేస్తున్నా వారి మనసుకి బాబా సహవాసమే పట్టుకుంటుంది. మన ఈ శరీరం నశించిపోయేదే, ఏదో విధంగా అది అంతమయ్యే తీరుతుంది. కనుక భక్తులు దుఃఖించకుండా జనన మృత్యురహితమైన పరమేశ్వరుడి పైన లక్ష్యం పెట్టాలి. ఈ సృష్టి నానా రకాలుగా కనిపించే వ్యాప్తి అంటే మాయ ప్రభావమే. అది అవ్యక్తంలో నుంచి ఆకారాన్ని ధరించింది, అవ్యక్తంలోనే తిరిగి వెళ్ళిపోతుంది. బ్రహ్మ నుంచి చిన్న పిపీలికం వరకు ఉన్న సృష్టి వ్యష్టితో పాటు సమిష్టితో నిండి ఉంది. అది అవ్యక్తంలోంచి ఆకారానికి వచ్చింది, దానిలోనే చివరికి సమరసమైపోతుంది. ఆ ప్రకారంగా మరణం ఎవరికీ లేదు. మరి
సాయిబాబాకి మాత్రం అది ఎక్కడుంది వస్తుంది? శ్రీ సాయి శుద్ధ బుద్ధ జ్ఞాన మరణహిత నిరంజమ దోషరహితులు. ఆయన్ని కొందరు భగవంతుని భక్తులలోనూ లేదా మహావైష్ణవులోనూ అనేవారు. అయితే మాకాయన సాక్షాత్తు మూర్తిభవించిన భగవంతుడే అనిపిస్తారు. గంగా నది సముద్రాన్ని కలవటానికి పోయేటప్పుడు మార్గంలో వేడిమితో తప్పించే వారిని చల్లబరిచి తీరాన ఉన్న వృక్షాలని నీరందిస్తుంది, అందరి దాహాన్ని తీరుస్తుంది. అలాగే మహాపురుషులు అవతార స్థితి ఉంటుంది, వారు ప్రకటమవుతారు, అలాగే వెళ్ళిపోతారు. అయితే వారి ఆచరణ జగత్తుకి పాపాల నుంచి ముక్తి కలిగిస్తుంది. బాబా క్షమాగుణం ఎంతో విశిష్టమైనది. వారి శాంతి సహజాతి సహజంగా విలక్షణంగా ఉండేది. వారెంతో నిష్కపటంగా మార్దవంగా సహనశీలతతో ఉండేవారు. అలాగే తృప్తి ఆయన్ని నిరంతరం పెనవేసుకొని ఉండేది. చూడటానికి ఆయన దేహాన్ని ధరించినట్లున్నప్పటికీ ఆయన రూపగుణ రహితులుగాను కామ క్రోధాది క్షుబ్ధ వికార రహితులుగాను ఉండేవారు. ఆయన ఈ జగత్తులో తిరుగుతున్నప్పటికీ అంతరంగంలో దేనితోనూ సాంగత్యం లేకుండా సంగరహితులై ఉండేవారు. సమస్త మోహాల నుంచి బంధనాల నుంచి ముక్తులై బంధరహితులుగా ఉండేవారు. సాక్షాత్తు పరమేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు భక్తి వరదలుగా పొంగి పొరలే సత్పురుషుల నాకు జీవము ప్రాణము కూడా. వారు ఈ జీవన ప్రతిమలు. సత్పురుషులంటే స్వయాన నేనే. ఆయనే సత్పురుషులను ప్రతిమతో పోల్చడం కూడా సరికాదు. సత్పురుషులు నా నిశ్చల స్వరూపులు కనుక నా భక్తుల ప్రతిష్టను కాపాడటానికి వారు బరువు బాధ్యతలు నేను మోస్తాను. సత్పురుషులను శరణన్న వారి చరణాలకు నేను నమస్కరిస్తాను అన్నారు. అలా సత్పురుషుల మహత్తను స్వయంగా శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్పారు. సమస్త సగుణ వస్తువుల మధ్య ఏ శ్రేష్ఠ సుగుణ వస్తువు ఉంటుందో, సమస్త నిర్గుణ వస్తువుల మధ్య ఏ శ్రేష్ఠ నిర్గుణం ఉందో, సగుణ సౌరభాలను గుబాళించే వ్యక్తుల మధ్య ఏ సర్వశ్రేష్ఠ గుణం ఉందో, సమస్త సద్గురాశులైన జనుల్లో అత్యంత శ్రేష్ఠ గుణం ఉన్న అలాంటి గుణ సంపన్నులకి ఆయన రాజు. కృతకృత్యులు తమ శ్రమతో ఫలాన్ని పొంది తృప్తి పొందిన అవాప్త కాములు, ఇచ్చలన్నీ నెరవేరిన యదృచ్ఛా లాభ సంతుష్టులు, అయాచితంగా లభించిన దానితో తృప్తి పడేవారు. నిరంతరం స్వస్వరూపములో ఎంతగా లీనమై సుఖ దుఃఖాలకు అతీతంగా ఆత్మానందం అనే ఐశ్వర్యంతో ఉండే ఆయన గొప్పతనాన్ని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్తు పూజనీయ పరమాత్మ అయిన అలాంటి వారిని వర్ణించడం అసాధ్యం. అవర్ణనీయమైన ఆ శక్తి అవలోకనకు అందే రూపం అవనిపై అంతరించింది. సత్యము, జ్ఞానము, ఆనందము మూర్తిభవించిన సుఖ విగ్రహులు ఆయన. జ్ఞానానికి మూర్తి చిహ్నం ఆయనే. అంతరంగంలో బ్రహ్మతో ఐక్య రూపులుగా అయిన మూర్తి కూడా ఆయనే. ప్రపంచం నుంచి నివృత్తి అయి సంసారానికి సంబంధించిన వ్యవహారాల నుంచి ముక్తులైన బ్రహ్మ. ఆత్మల ఐక్యత అనే అనుభవ బ్రహ్మైక్యతానుభూతి స్థితిని పొందిన అలాంటి శుద్ధ ఆనందమూర్తి కూడా ఇదే. ఆనందో బ్రహ్మేతి. ఆనందం అంటేనే బ్రహ్మ లేదా పరమాత్మ. ఈ శృతి తైత్తరీయ ఉపనిషత్తు 3వ వల్లి అవ్వాకంలోని 6వని శ్రోతలు నిత్యము వింటారు, పుస్తకాల్లోనూ గ్రంథాల్లోనూ చదువుతారు. అయితే భావికులు షిరిడీలో ఆ అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందుతారు. ధర్మము అధర్మము అనే లక్షణాల సంసారం ఎంతో విలక్షణమైనది. సస్వరూపమైన నిజ జ్ఞానం కలగని వారికి క్షణక్షణము ఈ సంసారాన్ని సంభాళించుకోవలసి వస్తుంది. అయితే సస్వరూప నిజ జ్ఞానం కలిగి ఉన్న వారికి సంసారం అనేది ఒక విషయం కాదు. వారు సదా ఆత్మానందంలోని స్థిరంగా ఉంటారు. వారు నిత్యముక్తులు, ఆనంద స్వరూపులుగా ఉంటారు. సదా శుద్ధ జ్ఞాన స్వరూపులు అంటే పరమాత్మ రూపులుగా ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गवाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి బాబా